ఉషారమణి. కరెన్సీ నోట్లు కరోనా వైరస్ వాహకాలుగా ఉంటాయని, కాబట్టి డిజిటల్ చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ సూచించిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఐఐటి తెలిపింది. కరెన్సీ నోట్లు బ్యాక్టీరియా వైరస్ వాహకాలా కాదా అనే అంశంపై వివరణ కోరుతూ 2020 మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లేఖ రాసింది. ఈ లేఖను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపగా కరెన్సీ నోట్లు కరోనా వైరస్ సహా బ్యాక్టీరియాను, వైరస్లను వ్యాపింపచేయవచ్చునని, కాబట్టి కరెన్సీ లేకుండా డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా చేయాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. సాధ్యమైనంత వరకు నగదును ఉపయోగించడం లేదా విత్డ్రా చేయడం తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ పేర్కొందని సిఐఐటి జాతీయ అధ్యకుడు ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. కాబట్టి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా డిజిటల్ లావాదేవీలపై విధించే బ్యాంకు ఛార్జీలు మాఫీ చేయాలని, బ్యాంకు ఛార్జీలకు బదులుగా ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలని ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు. నిర్ణీత సమయంలో అటువంటి రాయితీ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదని, మరోవైపు ఇది బ్యాంకు నోట్ల ముద్రణకయ్యే ఖర్చులు తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రకరకాల మాస్కులు ఉపయోగిస్తున్నాం. వైద్య నిపుణులు, సైంటిస్టులు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అంటున్నారు. అయితే ఎక్కువసేపు ఫేస్ మాస్క్ ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా పీల్చాల్సి వస్తుందని, శ్వాస సరిగ్గా ఆడదని కొందరిలో అపోహలున్నాయి. సైంటిస్టులు వాటిని కొట్టిపారేశారు. ఫేస్ మాస్కులను ఎక్కువసేపు ధరిస్తే కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా పీల్చాల్సి ఉంటుందన్న విషయంలో నిజం లేదని సైంటిస్టులు తమ పరిశోధన ద్వారా వెల్లడించారు. అలాగే ఎక్కువసేపు మాస్క్ ధరిస్తే శ్వాస ఆడదన్న విషయంలోనూ నిజం లేదన్నారు. ఈ మేరకు వారు తమ అధ్యయన వివరాలను అమెరికన్ థొరాసిక్ సొసైటీ అనే జర్నల్లో ప్రచురించారు. సాధారణంగా మాస్క్ ధరించలేనప్పుడు ఎక్కువ మొత్తంలో గాలి పీలుస్తాం, కానీ మాస్క్ ధరిస్తే తక్కువ మొత్తంలో గాలి లోపలికెడుతుంది. అంతేకాని శ్వాస ఆడదన్న విషయం అవాస్తవమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ వల్ల మన జీవన విధానం, సమాజంతో మనకున్న సంబంధాలు ఎంతగానో మారిపోయాయి. వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎన్నో రకాల సలహాలు, సూచనలు వెలువెత్తుతున్నాయి. ఏవి ముఖ్యమైనవి, ఏవి కావు, ఏవి పాటించాలి, ఏవి పాటించక్కర్లేదు అని తేల్చుకోవడం కష్టమే అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచనల ప్రకారం కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి పాటించవలసిన అతి ముఖ్యమైన, ప్రాథమికమైన ప్రమాణం పరిశుభ్రత. చేతులను తరచూ సబ్బుతో రుద్దుకుని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవడం, లేదా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ చేతులకు బాగా రుద్దుకోవడం. చేతులపై వైరస్ చేరి ఉంటే ఈ 2 పద్ధతుల ద్వారా అవి నశిస్తాయి. కళ్ళు, ముక్కు, నోరు మాటిమాటికి ముట్టుకోవడం, తుడుచుకోవడం మానేయాలి. ఒకవేళ మన చేతులపై వైరస్ చేరి ఉంటే కళ్ళు, ముక్కు, నోటి ద్వారా ఆ వైరస్ మన శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తుంది. కరోనా వైరస్ పై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించకపోతే సమీప భవిష్యత్తులో 20 లక్షల కోవిడ్-19 మరణాలు తప్పకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సాధ్యమైనంత త్వరగా సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాల్సి ఉందని WHO ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ హెడ్ మైక్ రాయన్ అన్నారు. 20 లక్షల మరణాలన్నది ఊహాగానీ, అంచనాగానీ కాదని, ఇందుకు అవకాశం ఉందని ఆయన నొక్కి చెప్పారు. గత 9 నెలలుగా కోవిడ్-19 విజృంభిస్తోందన్నారు. టెస్టుల సంఖ్యను మరింతగా పెంచవలసి ఉందన్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో లాక్డౌన్ ఇప్పటికీ వేలాది మంది వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ తగ్గుతుందని ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకోవాలని మైక్ రాయన్ చెప్పారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఏసీలు వాడే ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఎయిర్ కండిషనర్స్ ఎందుకు వాడకూడదన్నది నిపుణులు చెప్పే మాట ప్రకారం ఏసీ వల్ల గాలి అంతా ఒక గదిలో కేంద్రీకృతమై ఉంటుంది. అంటే గాలి ఆ గదిలోనే ప్రసరిస్తుంది. గదిలో ఉన్న అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీవీలకు, గ్లాసులకు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు అది సులువుగా పట్టేస్తుంది. కాబట్టి 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు మాత్రమే ఏసీ ఉంచుకోవాలి. వాతావరణం బయట చల్లగా ఉంటే తలుపు తీసి ఫ్యాన్ మాత్రం వేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సీలింగ్ ఫ్యాన్ వాడకం మంచిదని, ఏసీ వినియోగం తగ్గించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సమయంలో ఇది మరింత జాగ్రత్తగా పాటించవలసిన అంశమని నిపుణుల సూచన. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటలకు ఈ వార్తలు పునఃప్రసారం చేస్తాం.